నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. మీరు అబ్రాడ్ కానీ కెనడా కానీ అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? చదువుకోవాలనుకుంటున్నారా? అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తామంటుంది ఎక్సెల్లా గ్రూప్. ఎక్సెల్లా గ్రూప్ నుంచి ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్ కిరణ్ స్టూడియోలో ఉన్నారు. ఈ విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం. హలో కిరణ్ గారు. హలో అండి. ముందుగా మీ ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్, ఇమిగ్రేషన్ గ్రూప్ అండ్ సర్వీస్ గురించి మాకు చెప్పండి. సో ఎక్సెల్లా ఇమిగ్రేషన్ అండ్ ఎడ్యుకేషన్ గ్రూప్స్ అండి. సో ఈ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ వీఆర్ ఫ్రమ్ 15 years నుంచి ఉన్నాము. అండ్ సర్వీసెస్ వచ్చేసరికి మేము ఇమిగ్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ ఉందని. సో ఎడ్యుకేషన్ వచ్చేసరికి స్టూడెంట్ వీసా అంటారు. సో స్టూడెంట్ వీసా వచ్చేసరికి యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఆల్మోస్ట్ యూరప్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కవర్ చేస్తాము. అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ వచ్చేసరికి కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. సో ఈ కంట్రీస్కి డిపెండ్స్ ఆన్ క్లయింట్ ప్రొఫైల్ని బట్టి పిఆర్ ఆర్ జాబ్ అసిస్టెన్స్, దాన్ని బట్టి వర్క్ పర్మిట్ ఆర్ వాట్ ఎవర్ రిలేటెడ్ టు మేము సర్వీసెస్ ఇస్తామన్నమాట. ఈ మధ్య కాలంలో కెనడా పిఆర్ గురించి ఎక్కువగా వింటున్నాం. అవునండి. ఈ కెనడా పిఆర్ వల్ల అసలు బెనిఫిట్స్ ఏంటి? సో కెనడాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. ఓకే, సో మనకి ఇక్కడ బెనిఫిట్స్ వచ్చేసరికి 5 years వీసా వస్తాయి. అండ్ ఇక్కడ ఫ్యామిలీ వీసా అండి, మల్టిపుల్ ఎంట్రీ వీసా, బోత్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ స్టడీ, స్టార్టప్ బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ కిడ్స్ ఉంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి అప్ టు 18 years వరకు. అండ్ మెడికల్ బెనిఫిట్స్, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఈ 5 yearsలో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ దే గోట్ ఎ సిటిజన్షిప్ దే కెన్ ట్రావెల్ ఆల్మోస్ట్ 100+ countries. అండ్ ఈవెన్ వాళ్ళకి యూఎస్లో ఆపర్చునిటీ వస్తే దే కెన్ వర్క్ ఇన్ యూఎస్ ఆల్సో. అంటే అదర్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కెనడా ఇస్ బెస్ట్ అంటారా? యా, ఇప్పుడు ప్రజెంట్ కంప్లీట్ వరల్డ్లో ఓన్లీ 2 countries పిఆర్ ప్రొవైడ్ చేస్తుంది డైరెక్ట్గా. వన్ ఈజ్ కెనడా అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆస్ట్రేలియా. బట్ లాస్ట్ few years నుంచి లాక్డౌన్ నుండి ఆస్ట్రేలియా లైక్ పిఆర్ వీసాస్ అనేది చాలా తక్కువ నెంబర్లో ఇస్తుంది. సో కెనడా ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. లైక్ బయటకు వెళ్ళి ఈజీగా సెటిల్ అవ్వాలి, డైరెక్ట్ సెటిల్ అవ్వాలి, పిఆర్ రావాలంటే కెనడా ఈజ్ ఓన్లీ వన్ ఆప్షన్. కెనడా పిఆర్కి క్వాలిఫికేషన్ అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి అసలు? కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి. మినిమం డిగ్రీ విత్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎవరైనా ఈ క్వాలిఫికేషన్ నుండి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఐఎల్టీఎస్ కూడా రాయాలి. దీనికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఇది పాయింట్ బేస్డ్ సిస్టమ్. సో కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 points కావాలి. ఈ పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్టీఎస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అండ్ జాబ్ ప్రొఫైల్ కూడా అక్కడ డిమాండ్లో ఉండాలి. దానికి ఇనిషియల్గా మేము ఒక ఫస్ట్ స్టేజ్ అసెస్మెంట్ అని చేస్తాము. అక్కడ రిపోర్ట్ పాజిటివ్ వస్తేనే మేము ప్రొఫైల్ తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఒకవేళ అక్కడ రిపోర్ట్ నెగిటివ్ వస్తే ప్రాసెస్ అక్కడనే స్టాప్ అయిపోతుంది. అంటే ఇంకేమైనా ఛాన్స్ ఏమైనా ఉంటే, అదర్ ఆప్షన్ ఉంటే సజెస్ట్ చేస్తాము. ఏమీ లేకపోతే మాత్రం వీ కాంట్ డూ ఎనీథింగ్. ఈ రీసెంట్గా జరుగుతున్న ఇష్యూస్ వల్ల కెనడా పిఆర్ కానీ స్టూడెంట్స్ కానీ ఏమైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందా? రీసెంట్గా ఇష్యూస్ నడుస్తున్నాయి లాస్ట్ 1 month నుంచి. బట్ దానివల్ల అక్కడ నుంచి ఇక్కడికి రావడం కానీ, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ కెనడియన్ సిటిజన్షిప్ వాళ్ళని ఇండియా గవర్నమెంట్ టెంపరీగా బ్యాన్ చేసింది. ఎందుకంటే ఆ ఇష్యూ నడుస్తుంది కాబట్టి జస్ట్ వాళ్ళకి కైండ్ ఆఫ్ జెలక్ కైండ్ ఆఫ్ థింగ్ అంతే తప్ప. సో ప్రాసెస్ అనేది ఏమాత్రం స్టాప్ అవ్వదు. ఎందుకంటే కెనడాకి ఆల్మోస్ట్ 50% ఆఫ్ రెవెన్యూ ఇమిగ్రేషన్ నుంచి ఫ్రమ్ ఇండియా ఓన్లీ. సో 50% ఆఫ్ ద రెవెన్యూ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే వోంట్ స్టాప్. ఈవెన్ బయట కంట్రీస్ నుంచి కూడా దీనికి అగెనెస్ట్ పాయింట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. సో ఇట్ విల్ బి సార్ట్ అవుట్ విత్ ఇన్ a couple of weeks or months, that's it. సో దీనివల్ల కెనడా పిఆర్ కానీ, స్టూడెంట్ కానీ, విజిట్, టూరిస్ట్ కానీ ఏం ఎఫెక్ట్ అవ్వలేదు. ఈవెన్ రీసెంట్గా డ్రాస్ కూడా ఓపెన్ అయినాయి. డ్రాస్ నుంచి కూడా మా కంపెనీస్ కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. సో దేర్ వోంట్ బి ఎన్ ఇష్యూ. రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అవును. ఈ చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఎవరు భయపడిన అవసరం లేదు. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు అంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటూ ఉంటారు, అదేంటండి? సో ఎక్స్ప్రెస్ ఎంట్రీస్ ఆర్ లైక్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ అండి. వన్స్ అసెస్మెంట్ పాజిటివ్ వచ్చిన తర్వాత మనం వీసా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ వీసా ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ వెస్ ఉంటుంది, లైక్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఐఎల్టీఎస్ రెండు ఫినిష్ అయిన తర్వాత ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది లైక్ ఇట్స్ ఆన్లైన్ అప్లికేషన్ డేటాబేస్. ఓకే, అక్కడ క్లయింట్ యొక్క డేటాబేస్ మొత్తం రిజిస్టర్ చేస్తాం. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇక్కడ క్లయింట్ ప్రొఫైల్ తగ్గట్టు, అంటే ప్రొఫైల్ని బట్టి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, ఐఎల్టీఎస్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఇన్విటేషన్ అనేది వస్తుంది అన్నమాట. FSW అండ్ PNP ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? FSW ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్, PNP ఏంటంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. రెండు పిఆర్ కిందనే, కాకపోతే 2 programs డివైడ్ అయిపోతాయి. ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ ఏంటంటే ఒకవేళ క్లయింట్ FSWలో వస్తే హీ కెన్ వర్క్ అండ్ ల్యాండ్ ఎనీవేర్ ఇన్ ద కెనడా ఫ్రమ్ స్టార్టింగ్ డే నుంచే. ఒకవేళ PNPలో వస్తే కెనడాలో 10 provinces ఉంటాయి, అంటే లైక్ 10 states టైప్. ఓకే, పర్టికులర్ ప్రొవిన్స్ క్లయింట్కి ఇన్విటేషన్ పంపిస్తుంది.
ఇన్విటేషన్ పంపించాక ఆ పర్టికులర్ క్లయింట్ ఆ స్టేట్లో ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. వర్క్ చేసిన తర్వాత కెనడాలో ఎక్కడైనా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్ని బట్టి ఇమిగ్రేషన్ వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తుంది అనమాట, FSW or PNP నుండి. ఈ IELTS కెనడా పిఆర్కి అంటే రిక్వైర్మెంట్ అవసరమా? అంటే మినిమం ఎంత స్కోర్ ఉండాలి అసలు? IELTS కెనడాకి మ్యాండేటరీ అండి. అది పిఆర్ అయినా స్టూడెంట్ వీసా అయినా ఏదైనా IELTS 100% మ్యాండేటరీ. కాకపోతే స్టూడెంట్కి ఏమో అకాడమిక్స్ రాస్తారు, పిఆర్కి ఏమో జనరల్ IELTS రాస్తారు. అండ్ బేసిక్ రిక్వైర్మెంట్ పిఆర్కి వచ్చేసరికి 6 in each band. ఓకే, 6 in each band మాత్రం మ్యాండేటరీ. బట్ 7+ వస్తే ఇంకా ఛాన్స్ ఆఫ్ గెటింగ్ వీసా విల్ బి మోర్. పిఆర్ వచ్చిన తర్వాత మీ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? వన్స్ పిఆర్ వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ మేమే ఇస్తాము. సో పిఆర్ వచ్చిన తర్వాత క్లయింట్కి 8 months టైం ఉంటుంది అక్కడ ల్యాండ్ అవ్వడానికి. సో జాబ్ అసిస్టెన్స్ ఎలా అంటే లైక్ ఆ పర్టికులర్ క్లయింట్ యొక్క రెజ్యూమెని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి కెనడియన్ జాబ్ పోర్టల్స్, రిజిస్టర్డ్ జాబ్ పోర్టల్స్, మా కాంటాక్ట్స్తో నుంచి రెజ్యూమే మార్కెట్ చేస్తాము. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద ఇంటర్వ్యూస్ టు ద క్లయింట్. సో హీ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూస్ ఇన్ ద 2 ways. ఒకటి ఇండియా నుంచి అటెండ్ అవ్వచ్చు, లేదా కెనడాకి వెళ్ళి అక్కడ నుంచి కూడా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ సైమల్టేనియస్గా అతను పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ పార్ట్ టైం జాబ్ చేసినా కూడా అతనికి ఈజీగా 3 lakhs per month ఈజీగా వస్తుంది. అండ్ డిపెండెంట్ మ్యారీడ్ అయితే ఈవెన్ డిపెండెంట్ కూడా వర్క్ చేసుకోవచ్చు అక్కడ అనమాట. మీరు SLR గ్రూప్లో ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్. అవునండి. అబ్రాడ్ కానీ కెనడాకి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకు మీరేం సజెస్ట్ చేస్తారు సీనియర్ అడ్వైజర్గా? ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ అండి. సో స్ట్రాంగ్ ప్రొఫైల్ ఉంటే మేము కెనడా పిఆర్కి అప్లై చేస్తాము. ఓన్లీ ఎడ్యుకేషన్ ఉండి ఎక్స్పీరియన్స్ ఏం లేకపోతే స్టూడెంట్ వీసాకి సబ్ చేస్తాము. ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం విల్ డెఫినెట్లీ సజెస్ట్ ఫర్ ద కెనడా పిఆర్. ఎందుకంటే ప్రజెంట్ బూమ్లో ఉంది కెనడా అనేది వచ్చేసరికి. US వచ్చేసరికి లక్కీ డ్రా అండ్ రీసెంట్గా విన్నారు, చాలా రిసిషన్స్ నడుస్తున్నాయి. అండ్ UK కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. సో కెనడా ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అట్ దిస్ మూమెంట్. స్టూడెంట్స్ కూడా కెనడా పిఆర్ బెటర్ అంటారా? ఎస్, ఎందుకంటే చాలా మంది ఈ మధ్య యూఎస్ వెళ్తున్నారు. అంటే US నెగిటివ్ అని చెప్పట్లేదు, కాకపోతే అక్కడ జాబ్ కొంచెం తగ్గిపోతుంది అని, అంటే మేబీ ఒక couple of months లో మళ్ళీ సెట్ అయిపోతుంది. బట్ ప్రజెంట్ కెనడా ఈజ్ అ వెరీ గుడ్ ఆప్షన్. పిఆర్ వైజ్ వచ్చేసరికి సెటిల్ అవ్వడానికి మాత్రం కెనడా ఆప్షన్. స్టూడెంట్ వైజ్ వచ్చేసరికి ఆస్ట్రేలియా కూడా గుడ్ ఆప్షన్, US గుడ్ ఆప్షన్, కెనడా ఈజ్ అ గుడ్ ఆప్షన్. ప్రజెంట్ ఇప్పుడు ఈ మధ్య యూరప్ కూడా బాగా మంది కన్వర్ట్ అవుతున్నారు. అబ్రాడ్ కానీ కెనడాకి కానీ వెళ్ళాలనుకునే వాళ్ళు Exxeella గ్రూప్ను కన్సల్ట్ చేయాలంటే, కాంటాక్ట్ చేయాలంటే ఏంటి? సో Exxeella వచ్చేసరికి మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయండి. సో తెలంగాణ, ఆంధ్ర, ఓకే, ఈవెన్ దుబాయ్లో కూడా ఉంది. సో నేను వచ్చేసరికి యూ కెన్ కాంటాక్ట్ ఇన్ సోమాజిగూడ బ్రాంచ్ హైదరాబాద్లో. సో యూ కెన్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే ఐ విల్ బి గైడ్ యూ పీపుల్. అన్నీ మీరు చూసుకుంటారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఏమున్నా వాళ్ళను సేఫ్గా కెనడా కానీ అబ్రాడ్ కానీ పంపిస్తారు. వాళ్ళకు ఏమన్నా ఉద్యోగ అవకాశాలు కావాలన్నా కూడా మీ కంపెనీ చూసుకుంటుంది, అంతేనా? A to Z చూసుకుంటుంది. ఎవరు టెన్షన్ పడిన అవసరం లేదంటారు. మాకు సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంటుంది. కంప్లీట్ క్లయింట్ ప్రొఫైల్ తగ్గట్టు ఆ టీం అనేది క్లయింట్కి సజెషన్ చేస్తారు. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మీరు అబ్రాడ్ కానీ కెనడా కానీ వెళ్ళాలనుకుంటున్నారా? అయితే Exxeella గ్రూప్ను కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళు మీకు అన్నీ చూసుకుంటామని చెప్తున్నారు. వివరాలకు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.